ఈరోజు లక్ష్యం గురించి డిస్కస్ చేస్తాం. లక్ష్యం అనగా ఒక ఎయిము, ఒక డెడికేషన్, ఒక పద్ధతి. ప్రతి వాళ్ళకి లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యము చదువుకునే పీరియడ్ వరకు చదువుకుని ఎలా పైకి రావాలి, ఎలా జాబ్ తెచ్చుకోవాలి, ఎలా బిజినెస్ ఎలా ఉంటుందో అంతవరకు అదొక లక్ష్యం అవుతుంది. ఆ లక్ష్యం వచ్చిన తర్వాత జాబ్లోకి వచ్చిన తర్వాత కానీ బిజినెస్ వచ్చిన తర్వాత ఆ లక్ష్యం మారుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఒక ఇల్లు కొనుక్కోవడము, మ్యారేజ్ చేసుకోవడము, ఒక కారు కొనుక్కోవడము, ఆ విధంగా వస్తుంది. ఆ తర్వాత లక్ష్యం ఎలా వస్తుంది, ఏజ్ పెరుగుతున్నా కొద్ది 10 మందికి ఎలా సేవ చేద్దామా, లేకపోతే మనం ఇంకా ఎలా ఎక్స్పోజర్ అవ్వాలి, లేకపోతే ఒక పబ్లిక్ స్పీకర్ ఎలా అవ్వాలా, లేకపోతే సొసైటీకి ఎలా సాయించాలి, అదొక లక్ష్యం అవుతుంది. ఆ తర్వాత లక్ష్యం ఎలా అవుతుంది, మన జనరల్ కమ్యూనిటీకి ఏ విధంగా సాయించాలి. ఈ లక్ష్యాలు ఎప్పుడూ మారుతుంటాయి. మన ఏజ్ ప్రకారంగా లక్ష్యం పెట్టుకోవాలి. ఫస్ట్ ఏంటంటే చిన్నపిల్లలు ఉన్న ఏజ్లో 20-25 ఏళ్ళ వరకు కూడా ఎడ్యుకేషన్ లక్ష్యంగా పెట్టుకోవాలి. ఎందుకంటే అది పునాది. భవిష్యత్తులో బిజినెస్ చేయడానికి కానీ, జాబ్లో సక్సెస్ అవ్వడానికి కానీ, లిటరేట్గా ఉండడానికి కానీ, 10 మందిని హ్యాండిల్ చేయడానికి కానీ మనకి ముందు చదువుకు మీద వస్తేనే, చదువు ఉంటేనే మనకి మాట్లాడడం అది తెలుస్తుంది. తర్వాత ఏంటి, మనం ఛానలైజ్ చేసుకోవాలి, ఏ బిజినెస్ చేయాలి. ఆ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత అందులో లక్ష్యం పెట్టుకోవాలి. నేను ఫుడ్ బిజినెస్ చేస్తానా, అగ్రికల్చర్ బిజినెస్ చేస్తానా, లేకపోతే మైన్స్ బిజినెస్ చేస్తానా, లేకపోతే ఐరన్ ఓర్ బిజినెస్ చేస్తానా, లేకపోతే అపరల్స్ బిజినెస్ చేస్తానా, లేకపోతే ప్లాస్టిక్ ఇండస్ట్రీ అదొక లక్ష్యం పెట్టుకోవాలి. ఆ లక్ష్యం పెట్టినప్పుడు దాని దిశగా మనం ప్రయత్నించాలి. ఆ లక్ష్యం ఏంటంటే 25 ఇయర్స్ దాటిన తర్వాత కానీ అప్పుడు లక్ష్యం మొదలవుతుంది. దానికి ఎలా ప్రతికూల పరిస్థితులు ఎలా ఉన్నాయి, అనుకూల పరిస్థితులు ఎలా ఉన్నాయి, దాన్ని ఎలా మిటిగేట్ చేసుకోవాలి, అలా కొద్ది ప్లాన్ చేసుకుని అప్పుడు లక్ష్యం మారుతుంది. అందులో మళ్ళీ సక్సెస్ అవుతున్న కొద్ది లక్ష్యం ఇంకా అలౌప్ చేసుకోవాలంటే అలా చేయాలి. ఈ లక్ష్యం అనేది కూడా మన యొక్క ఆశని పెంచడానికి, మనం ఆశగా బతకడానికి బేసిక్ పునాది మాట. లక్ష్యమే కనుక లేకపోతే మనం నెక్స్ట్ ఏ స్టెప్ వేయాలని తెలియదు. పిల్లలకి చదువుకోవడమే ఎలా లక్ష్యమో, చదువు అయిపోయిన తర్వాత జాబులో వచ్చిన తర్వాత కూడా నేను ఆఫీసర్ అవ్వాలి, దానికి ఏ విధంగా చదువు చేసుకోవాలి, టెస్ట్లు ఏమైనా రాయాలా, లేకపోతే ఎలా స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, అదొక లక్ష్యం పెట్టుకుని దాని ప్రకారంగా మనం పరిగెత్తాలి. ఈ పరిగెత్తడం కానీ దాన్ని కూడా పాజిటివ్గా తీసుకుని, ఆశగా తీసుకుని చేసుకుంటే మన గోల్ అచీవ్ అవుతాం ఈజీగా, మనకు సక్సెస్ ఉంటుంది. ఫ్యూచర్లో ఎన్ని కష్టాలు వచ్చినా, ఆర్థిక పరంగా ఎటువంటి పరిస్థితులు వచ్చినా మనం ఎదుర్కోవడానికి మన దగ్గర కెపాసిటీ ఆఫ్ మనీ విటమిన్ ఉంటుంది. ఆ ఉద్దేశంతో నేను ఏం చెప్తున్నాను, ఒక లక్ష్యం అనేది ఏర్పాటు చేసుకోవాలి. లక్ష్యం వ్యక్తికి మారుతాడు, ఏజ్ ప్రకారంగా, వయసు పరంగా, ఆలోచన పరంగా. అది మనం చేసుకునే టైం ముందు మన ఏజ్కి, ఆ ఏజ్కి ఏ లక్ష్యం ఉండాలి, ఫ్యూచర్ ఏజ్కి ఏది కావాల్సి వస్తుంది, అలా లక్ష్యం పెట్టినప్పుడు మన సంఘంలో గుర్తింపు వస్తుంది, మన జీవితంలో పైకి రాగల ఉద్దేశంతో ఈ వీడియో చేశాను అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.